మన కోసం అయితే ఒక మంచి సపరివార సమేతంగా కుటుంబం వచ్చేసారండి. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ సంక్రాంతి ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని. హలో అందరికీ, హ్యాపీ సంక్రాంతి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మా రిధమ్ తెలుగు ప్రేక్షకులకు కూడా హ్యాపీ సంక్రాంతి మీ తరపు నుండి వంటారు. ఓకే, సో మీరు అందరూ ఫ్యామిలీ మొత్తం వచ్చినట్టున్నారు కదా, సో ఒకసారి అయితే మీరు చెప్పండి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి? మేము మామూలుగా ఎవ్రీ టైం అయితే ఇంట్లో ఊరికి వెళ్ళడం అట్లా జరుగుతుంది. కాకపోతే లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడికి రావడం స్టార్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ వచ్చి చాలా ఎంజాయ్ చేసాము. సేమ్ అదే ఎక్స్పెక్టేషన్స్తో ఈసారి ఇంకొంచెం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో వచ్చాము. అదే ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయినా ఇంకా ఎక్కువ ఉన్నాయి లాస్ట్ ఇయర్ కన్నా. చాలా హ్యాపీగా ఉంది. అన్ని అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. గంగిరెద్దులు, హరికథలు, హరిదాసు చాలా బాగా. సో చాలా మంది చెప్తున్నారు, మన పెద్దవాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళు కూడా చాలా మంది చెప్తున్నారు ఏంటంటే సిటీస్లో అంటే మన హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఊరు వెళ్ళలేరు కాబట్టి ఇక్కడ ఒక ఊరు వాతావరణం అయితే క్రియేట్ చేసేసారు శిల్పారామం అని చెప్తుంటారు. సో దానికి నేనేమంటా అంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఎక్కడి నుంచో చాలా మన ఇండియాలో ఉన్న చాలా స్టేట్స్ నుంచి వచ్చి ఉంటారు. మిక్స్డ్ కల్చర్స్ ఉంటాయి హైదరాబాద్లో. కొంతమందికి కొంచెం చిన్న ఫ్యామిలీ ఉంటుంది, కొంతమందికి పెద్ద ఫ్యామిలీ ఉంటుంది, కొంతమంది అసలు ఫ్యామిలీ లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక మంచి వేదిక అనుకోవచ్చు. ఒక మంచి ప్రదేశం, ఒక మంచి ఊరు వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఫ్యామిలీస్ లేని వాళ్ళైనా వచ్చి ఒక పెద్ద ఫ్యామిలీతోని చాలా మందితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం, లోన్లీ ఫీలింగ్ అనేది ఉంటుంది. మెయిన్గా చాలా హ్యాపీగా అసలు మన సాంప్రదాయం ఏంటి, తెలుగు కల్చర్, ట్రెడిషన్ అవన్నీ కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మేమైతే చాలా థరోగా ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా మీ టీవీ ప్రేక్షకులు కూడా టైం ఉంటే వచ్చి వీటన్నిటిని వీక్షించి సంక్రాంతిని ఇక్కడ కూడా సెలబ్రేట్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఇంకా ఫ్యామిలీస్ చాలా మంది విజిటర్స్ వచ్చేస్తున్నారండి. మన దగ్గర ఇంకా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అడిగి తెలుసుకుందాము సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని. హలో సార్. సార్ సంక్రాంతికి శిల్పారామం వచ్చాము. మాది హైదరాబాదే. ఇక్కడ మాకు పల్లెలు ఎక్కడ లేదు. ఈ శిల్పారామం దగ్గరికి వస్తే మాకు ఒక పల్లె వాతావరణం ఉంటుంది. కరెక్ట్. మా పాపకు చూపించడానికి వస్తాము, ఎందుకంటే ఎప్పుడు పల్లెలు వెళ్ళలేదు. ఇక్కడ వస్తే పల్లెలు ఎలా ఉంటాయో, ఊర్లు ఎలా ఉంటాయో, వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉంటాయో అవన్నీ చూపించడానికి మా పాపకు తీసుకొని వస్తాం. సో ఈరోజు భోగి కదా, సో మాకు పల్లెలు లేవండి. సో శిల్పారామం వచ్చా, ఎందుకు వచ్చా శిల్పారామం అంటే విలేజ్ చూడాలి. విలేజ్లో నాకు అసలు ఎలా ఉంటుందో తెలియదు. అవన్నీ ఇక్కడ ఎలా చేస్తారు పనులు అన్నీ చూడడానికి అయితే వచ్చానండి. చాలా బాగుంది శిల్పారామం. సో శిల్పారామం అయితే చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ మేము వస్తాము. ఎవ్రీ ఇయర్ వస్తావా? సో శిల్పారామం చూస్తే ఊరు ఒక పల్లెటూరు వాతావరణం తెలుస్తుంది కాబట్టి వచ్చావు. వెరీ గుడ్. పల్లెలు అంటే అసలు తెలియదు, హైదరాబాద్ ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి విషయాలు చాలా మందికి నియోజక వాళ్ళందరికీ తెలియదు కదా, వాళ్ళందరూ తెలుసుకోవడం కోసం మా ప్రయత్నం అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడైతే ఇంకొక జంట ఉన్నారండి, అడిగి తెలుస్తున్నాము. హలో మా. హలో సార్, నమస్తే. సో చెప్పండి సార్, మీరు మరి సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? సంక్రాంతి అంటే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు చేసుకుంటూ మిగిలేదు. పిల్లలు పెళ్ళిళ్ళు అయితే మేము ఇద్దరం మిగిలాము. ఓకే, ఇప్పుడు పల్లెటూరు వాతావరణం, పాత పద్ధతులు, పండుగలు ఇవన్నీ కనుమరుగవుతున్నాయి ఈ రోజుల్లో. గవర్నమెంట్ ఇంత అంటే సిటీ మధ్యలో అరేంజ్మెంట్ చేసి పండగ వాతావరణం తెప్పించి అందరికీ ఆనందం ఇస్తున్నారు. ఏరియాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మేము యాక్చువల్లీ ఊళ్ళల్లోకి వెళ్ళేది ప్రతి ఇయర్. అయితే ఈసారి కుదరక శిల్పారామం వచ్చాము పిల్లలతో కలిసి. కొన్ని సందర్భాల్లో ఊళ్ళల్లో కూడా లేని కల్చర్ని మన శిల్పారామంలో పొందుపరచడం జరిగింది. చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలకు తెలియని ట్రెడిషనల్ ఇక్కడ అంటే కొన్ని ముద్దుల వాళ్ళ పిల్లలకి ఏ ఉంది ఏంటి అనేది కొన్ని తెలియదు, మనవి మాత్రమే తెలుస్తుంది. అవన్నీ కూడా ఇక్కడ ఎవరు ఏం చేస్తారు ఏంటి దానికి సంబంధించిన విషయాలు పిల్లలకి కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వాళ్ళు తెలియజెప్తున్నారు. సో చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము. హలో, హాయ్, నీ పేరు? నిషిత. ఓకే, కొంచెం అన్న నేర్పించాడు. సో నీకు నచ్చిందా బాగా? చాలా బాగుంది. సో ఐషా. సో ఐషా చూస్తుంటే శిల్పారామం మీరు ఫస్ట్ టైం వచ్చారా, సెకండ్ టైమా? థర్డ్ టైం వచ్చావు. సో ఏదైనా మనం నచ్చితేనే మళ్ళీ చేస్తాం కదా ఐషా. నువ్వు థర్డ్ టైం వచ్చావంటే నీకు ఏం నచ్చింది శిల్పారామంలో? అంటే ఇక్కడ పాతకాలంలో కొంచెం వైబ్ ఉంటుంది. కొంచెం వైబ్ ఉంటుందంట. ఓకే, ఏం వైబ్ నీకు అంత నచ్చింది? ఏంటి వైబ్?
పీస్గా ఉండొచ్చు, చెట్లు అంతా బాగుంటుంది. ఏం జరుగుతుంది చెప్పు. అబ్జర్వ్ చేసావా? ఏం అబ్జర్వ్ చేసా అంటే సంక్రాంతి కదా మనకి ఫెస్టివల్స్ ఇక్కడ పొంగల్ పెట్టేశారు. ఇవన్నీ ఇంత జనాలు అందరూ వచ్చేసారు. ఎందుకు నీకు తెలుసా? సంక్రాంతి ఫెస్టివల్ కోసమే అని తెలుసా? సంక్రాంతి చేసుకుంటాను ఎవ్రీ ఇయర్ మీ ఇంట్లో. ఏం చేసుకుంటారు సంక్రాంతికి మీ ఇంట్లో? ఇంకా ఇంకా ఇంట్లో అమ్మ వాళ్ళు ఏం చేస్తారు మరి? ముగ్గులు వేయడం, భోగి మంటలు ఇవన్నీ చేస్తారు చేయరా? ఇప్పటి వరకు చాలా మంది వాళ్ళ ఒపీనియన్స్ అయితే షేర్ చేసుకున్నారండి. సంక్రాంతి అంటేనే సరదాలు సంబరాలు అని మీకు ఈ వీడియో చూడగానే అర్థమైపోయి ఉంటుంది. సో వాళ్ళ ఊర్లో చాలా మంది మిస్ అవుతున్నారు కాబట్టి శిల్పారామం వచ్చి వాళ్ళ ఒపీనియన్స్ అయితే షేర్ చేసుకున్నారు. అండ్ చాలా ఆహ్లాదంగా ఉంది శిల్పారామం. ఒక ఊరు వాతావరణం ఉంది కాబట్టి అందరు ఫ్యామిలీస్ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని అయితే చాలా హ్యాపీగా చెప్పేశారు. ఇక ఇది ఈ రోజు వీడియో. మన సంక్రాంతి మాతో పాటు మీరు కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని కోరుకుంటున్నాము. మరొకసారి మీ అందరికీ రిథమ్ తెలుగు ప్రేక్షకులకి అండ్ అలానే రిథమ్ తెలుగు ఛానల్ సంబంధించి హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇంకొకసారి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ప్రియా శర్మ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్.